మనం ఈరోజు ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. అలాగే అక్బర్ గురించి, ఎస్పెషల్లీ అక్బర్ గురించి తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దాం. అక్బర్ 1542 నవంబర్ 23న అమర్కోటలో జన్మించాడు. హుమాయూన్ అండ్ హమీదా బేగం దంపతులకు. ఇతని అసలు పేరు వచ్చేసి అబుల్ ఫాత్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. 1555లో హుమాయూన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃస్థాపితం చేసి అక్బర్ను బైరంగ్ ఖాన్ సంరక్షణలో పంజాబ్ ప్రాంతానికి గవర్నర్గా నియమించాడు. 1556లో హుమాయూన్ మరణించే నాటికి అక్బర్ కలనూరు ప్రాంతంలో ఉన్నాడు. అతను చనిపోయాక బైరంగ్ ఖాన్ 1556 ఫిబ్రవరి 14న అక్బర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించాడు. అదే సమయంలో బీహార్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా సేనాని హేము ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించాడు. అండ్ విక్రమజిత్ అనే బిరుదుతో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. బైరంగ్ ఖాన్ ఆధ్వర్యంలో అక్బర్ 1556లో రెండో పానిపట్టు యుద్ధంలో హేముని ఓడించి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. సింహాసనం అధిష్ఠించే సమయంలో అక్బర్ చిన్నవాడు కావడంతో బైరంగ్ ఖాన్ సర్వాధికారాలు చెలాయించాడు. దీంతో అక్బర్ పెంపుడు తల్లి మహం అంగాకు బైరంగ్ ఖాన్కు మధ్య కొంతకాలం అంతర్యుద్ధం కొనసాగింది. అక్బర్ ఆస్థానంలోని ముగ్గురు చరిత్రకారులు రచించిన పర్షియన్ గ్రంథాలు అతడికి సంబంధించిన సమాచారం తెలుపుతున్నవి. అవేంటిది ఇప్పుడు చూద్దాం. ఒకటి వచ్చేసి అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలోని చరిత్రకారుల్లో ఈయన ఒకరు. ఈయన అక్బర్ నామా, ఐనీ అక్బరీ అనే రెండు పర్షియన్ గ్రంథాలు రచించాడు. అక్బర్ నామా తైమూర్ నుంచి అక్బర్ వరకు మొఘల్ వంశ చరిత్రను, ఐనీ అక్బరీ మొఘల్ పరిపాలన తెలియజేస్తాయి. అబుల్ ఫజల్ను 1602లో బీర్ సింగ్ బుందేలా అలహాబాద్లో హత్య చేశాడు. యువరాజ్ సలీం ఆదేశాలతో జరిగింది. అబ్దుల్ ఖాదిర్ బదౌని రెండవవాడు. అబుల్ ఫజల్ ఉదారవాది కాగా బదౌని సనాతనవాది. అక్బర్ లౌకిక విధానాలను తీవ్రంగా విమర్శించాడు. ముంతకాబ్ ఉల్ తవారిక్ లేదా తారిఖ్-ఏ బదౌని, తారిఖ్-ఏ అల్పి ఇతడి రచనలు. మూడోది వచ్చేసి నిజాముద్దీన్ అహ్మద్. ఇతడు తబాకత్-ఏ అక్బరీ అనే చారిత్రక గ్రంథాన్ని రచించాడు. అక్బర్ సైనిక విజయాలు. అక్బర్ 1561 నుంచి 1601 మధ్య కాలంలో అనేక రాజ్యాలను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 1561లో మాల్వా రాజ్యంపై దండెత్తి పాలకుడైన బాజ్ బహదూర్ను ఓడించి ఆదం ఖాన్ను గవర్నర్గా నియమించాడు. ఇది అక్బర్ జయించిన తొలి రాజ్యం. 1564లో గోండ్వానా పాలకురాలైన రాణి దుర్గావతి ఆమె గవర్నర్ బీర్ నారాయణను ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆసఫ్ ఖాన్ను అక్కడ ప్రతినిధిగా నియమించాడు. 1572లో గుజరాత్ను జయించాడు. ఇక్కడే కాంబేలో తొలిసారిగా అక్బర్ సముద్రాన్ని చూశాడు. ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. అక్కడ బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశాడు. 1574 నుంచి 76 మధ్య బీహార్, బెంగాల్ను జయించాడు. 1586లో కాశ్మీర్, కాబూల్, బెలూచిస్తాన్ రాజ్యాలను జయించాడు. 1591లో సింధును, 1592లో ఒరిస్సాను ఆక్రమించుకున్నాడు. 1595-1600 మధ్య అహ్మద్ నగర్ పాలకురాలు చాంద్ బీబీతో 2 యుద్ధాలు చేశాడు. బీరార్, బాలాఘాట్, అహ్మద్ నగర్ను సొంతం చేసుకున్నాడు. 1601లో ఖాందేశ్ రాజ్యాన్ని జయించి రాజధానులైన అసిర్గర్, బుర్హాన్పూర్లను స్వాధీనం చేసుకున్నాడు. దీనికి ధన్ దేశ్ అని పేరు పెట్టాడు. ఇదే అతడి చివరి సైనిక విజయం చెప్పచ్చు. అక్బర్ మత విధానం. అక్బర్ లౌకిక విధానాలనే అతడిని మధ్యయుగ చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తిగా నిలబెట్టాయి. తన గురువైన అబ్దుల్ లతీఫ్ ద్వారా నేర్చుకున్న సూఫీ సిద్ధాంతమైన సులియే కుల్ ఆధారంగా పరిపాలన కొనసాగించాడు. సులియే కుల్ అంటే అందరికీ శాంతి, సర్వ మానవ సౌభ్రతృత్వం అని అర్థం. అక్బర్ లౌకికవాద చర్యలు. 1562లో బలవంతపు మత మార్పిడులను నిషేధించాడు. 1563లో హిందువులపై విధించే తీర్థయాత్రల పన్నును రద్దు చేశాడు. 1564లో ముస్లిమేతరులపై విధించే జిజియా పన్నును రద్దు చేశాడు. తాను వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీలకు సంపూర్ణ మత స్వేచ్ఛను ప్రసాదించాడు. చర్చిలు నిర్మించుకోవడానికి క్రైస్తవులకు, దేవాలయాలు నిర్మించుకోవడానికి హిందువులకు అనుమతులు ఇచ్చాడు. గోవధను నిషేధించి హిందూ పండుగల్లో పాల్గొన్నాడు. 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఇస్లాంపై చర్చలు నిర్వహించాడు. 1578 నుంచి 82 వరకు ఇక్కడ సర్వమత సమ్మేళన సభలు నిర్వహించాడు. నెక్స్ట్ అక్బర్ యొక్క వాస్తు కళా రంగాల అభివృద్ధి గురించి తెలుసుకుందాం. అక్బర్ కాలంలో వాస్తు కళా రంగాలు అభివృద్ధి చెందాయి. అతని కాలంలోనే పర్షియన్ చిత్రలేఖన
సంప్రదాయానికి పునాదులు పడ్డాయి. అక్బర్ ఆస్థాన గాయకుడు తాన్సేన్ ఎంతో ప్రసిద్ధి చెందాడు. అక్బర్ నిర్మాణాల్లో హిందూ మరియు పర్షియన్ పద్ధతులు కనిపిస్తాయి. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే నూతన రాజధానిని, అందులో అనేక కట్టడాలను నిర్మించాడు. హుమాయూన్ సమాధి, జోధాబాయి భవనం, దివానీ ఆమ్, దివానీ ఖాస్, బులంద్ దర్వాజా లాంటి ఎన్నో కట్టడాలను నిర్మించాడు. ఢిల్లీలోని ముత్యాల మసీదు, మోతీ మసీదు అక్బర్ కాలంలో నిర్మించినవే. ఇలా అక్బర్ గొప్ప విజేతగా, విశాల సామ్రాజ్య నిర్మాతగా, పరిపాలన దక్షుడిగా, భవన నిర్మాతగా పేరొంది. అక్బర్ ది గ్రేట్ గొప్ప చక్రవర్తిగా కీర్తిని గడించాయి. అక్బర్ ఇతర ముఖ్య సంస్కరణలు చూసినట్లయితే అక్బర్ తన రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం సుబాలు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించాడు. షేర్షా సర్కారులను సృష్టిస్తే అక్బర్ సుబాలు అనే రాష్ట్రాలను ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే షేర్షా సర్కార్లు అన్న రాష్ట్రాలే అక్బర్, సుబాలు అన్న రాష్ట్రాలే, గుర్తుపెట్టుకోండి. అక్బర్ తన సామ్రాజ్యాన్ని మొత్తం 15 సుబాలుగా విభజించాడు. సామ్రాజ్యానికి చక్రవర్తి, సుబాకు సుబేదారు, సర్కార్కు ఫౌజ్దార్, పరగణాలకు కనుంగో, గ్రామానికి పట్వారి, చౌకీదారులు ముఖ్యులుగా ఉండేవారు. నగర పాలనకు కోత్వాల్ సర్వాధికారి అని ఐని ఈ అక్బరీ గ్రంథం పేర్కొంటుంది. అక్బర్ రెవెన్యూ సంస్కరణలోనూ షేర్షా విధానాలనే కొద్ది మార్పులతో కొనసాగించాడు. షేర్షా భూములను సర్వే చేయించి ఉత్తమ, మధ్యమ, అధమ అనే భాగాలుగా విభజిస్తే అక్బర్ భూములను పోలజ్, పరౌటి, చాచర్, బంజర్ అనే రకాలుగా విభజించాడు. పంటలో 1/3 వంతును భూమి శిస్తుగా నిర్ణయించాడు. అక్బర్ రెవెన్యూ విధానాలను అతడి రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ అమలు చేశాడు. ఇతను ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాన్ని జాబితా పద్ధతిగా పేర్కొంటారు. 10 సంవత్సరాల సగటు పంటల ఉత్పత్తి ధరలను లెక్కించి 1/3 వంతు శిస్తు విధించడం వల్ల దీన్ని దాఖసాల పద్ధతి అని కూడా పేర్కొంటారు. భూమిని కొలిచేందుకు షేర్షా కాలంలో జరీవిబ్ అనే జనపనార తాడును వినియోగిస్తే అక్బర్ దాని స్థానంలో ఇలాహీ గజ్ అనే లింకుల గొలుసును ప్రవేశపెట్టాడు. రైతులు శిస్తును ధాన్య రూపంలో చెల్లించేందుకు అనుమతించాడు. అందుకే దీన్ని రైతువారీ విధానం అని పేర్కొంటారు. రైతువారీ విధానాన్ని రూపొందించిన పాలకుడు షేర్షా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.